హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ ఏంటంటే పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని కామన్గా పెట్టే క్యాబేజీ పకోడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీతో అయినా కూడా చాలా ఈజీగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఒజేషన్ తేజస్ వ్లాగ్స్. ముందుగా ఒక గిన్నెలో క్యాబేజీని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో పిడికెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం, పొడి కారం వేసుకోవాలి. శనగపిండి 250 గ్రాములు వేసుకోవాలండి. మొక్కజొన్న పిండి, కార్న్ ఫ్లోర్ని 50 గ్రాములు వేసుకోవాలి. బియ్యం పిండి 50 గ్రాములు వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి, ఆప్షనల్. ఇప్పుడు పిండి మొత్తం కూడా ఉల్లిపాయలు క్యాబేజీకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటరు తక్కువే వేసుకోవాలండి, ఎక్కువగా పట్టదు. కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ కాకుండా జస్ట్ పైనుంచి చిలకరించుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, క్లిప్లో కనిపించినట్టుగా అంత గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదనేది ఒకసారి చెక్ చేసుకొని పకోడీ మిశ్రమాన్ని ఇలా ముద్దలుగా కాకుండా స్ప్రెడ్ చేసుకుంటూ పల్చగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పకోడీ అనేది గట్టిగా వేగుతుందండి. పకోడీని 2 వైపులా కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి. చూడండి, పకోడీ బాగా వేగింది కదా. ఇలా వేపుకొని పకోడీని వేరే గిన్నెలో వేసుకోవాలి. మిగతా పిండిని కూడా పకోడీలా వేసుకొని బాగా వేపుకోవాలి. ముందు వీడియోలో మీకు ఒక పొడుపు కథ వేశాను కదండి. వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? దానికి జవాబు ఆవలింతండి. చాలా ఫన్నీగా ఉంది కదా, పొడుపు కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.